బిందు గారు నమస్తే అండి. మీట్లో ఉన్నారు. నమస్తే రహీం గారు. ఆశాబిందు గారు, ఈ లడ్డు వివాదం ఈ అంశం ఇంతటితో ముగిసిద్దేమో అనుకుని చూస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఈ అంశం మీద డిబేట్ పెట్టాల్సి రావడం కూడా నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పవిత్రమైన లడ్డు విషయంలో ఇలా అనేక సార్లు అనేక రసాయనాలు అనేక కొవ్వుల విషయం మాట్లాడటం నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీన్ని అంత పవిత్రంగా భావిస్తాం. శ్రీవారి ప్రసాదం అంటేనే ఎక్కడికి మనం వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే లడ్డు తీసుకొచ్చామని పవిత్రంగా భావించిన లడ్డు విషయంలో ఇంతగా చర్చించుకోవటం ఇబ్బందిగానే ఉంది. చివరికి అసెంబ్లీ దాకా తాగింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఖచ్చితంగా. నమస్కారం రహీం గారు. మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఇది ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇదంతా మొదలెట్టింది సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామి గురించి మొదలెట్టింది, ఆయన టచ్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అయిపోయింది. ఆ జీవోల సంగతి పక్కన పెడదాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? బిఫోర్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ ముందు పింక్ డైమండ్ పోయింది అని మొదలెట్టింది వాళ్ళు. 5 ఏళ్ళు ఉన్నారుగా, దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? లేదు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల టికెట్, తిరుపతి తిరుమలకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల మీద అన్ని మత ప్రచారాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. మద్యం బాటిల్ రీసెంట్ గా మద్యం బాటిల్ పెట్టించి సాక్షి రిపోర్టర్లు వాళ్ళంతా ఇవన్నీ చేశారు. అది కూడా ఎవరు చేశారు? సాక్షి వాళ్లే, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ గత చైర్మన్, టిటిడి చైర్మన్ గా ఉన్న వాళ్ళ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, 500 ఎందుకు టికెట్లు, 5,000 చేయండి, రూమ్ రెంట్లు 550 రూపాయలు ఎందుకు, 2,000 చేయండి, 3,000 చేయండి అనేసి పబ్లిక్ గా మీడియాలో కూడా వచ్చింది. ఎంత ఇదిగా వెంకటేశ్వర స్వామిని ఎలా వాడుకోవాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో అన్ని మనం చూసాం. అందుకే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి గత 5 ఏళ్లలో ప్రజలు ఆ లడ్డు రుచి చూశారు, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి వీళ్ళకి చెప్పినా, మాటలతో చెప్తే అర్థం కాదు, చెప్పినా తీసుకునే మనస్తత్వం లేదు, విడిగా ఎదురుదాడి దిగుతారు, వాళ్ళు చెప్పిందే చెప్పుకుంటూ పోతారు. సాక్షి న్యూస్ ఏదైతే ఉంటుందో, సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్నే పదే పదే నాయకులు, కార్యకర్తలు రుద్దుకొని అదే బయటికి వచ్చి చెప్పి ప్రజలు ఏం చెప్పినా వినుకోకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి సైలెంట్ గా ఓటు ద్వారా వేసి 151 నుంచి 11కి దించారు. అర్థమైందా సార్? చంద్రబాబు నాయుడు గారికి అధికారం అనేది కొత్త కాదు, పదే పదే చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. మొదటిసారి అధికారంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పదవి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టే ఇప్పుడు కూడా వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు? కల్తీ జరగలేదు, బయటకు వచ్చి క్షమాపణ కోరండి అంటున్నారు. కల్తీ జరగలేదు అన్నది బేస్లెస్ గా చెప్పడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీ రిపోర్ట్ బేస్డ్ చేసుకొని చెప్పారు. వాళ్ళు చెప్పారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విషయం ప్రతి ఒక్క మీడియాలో వచ్చింది. మీ సాక్షి మీడియాలో రాకుండా ఉండొచ్చు, కానీ కల్తీ గురించి కాకుండా వీళ్ళేమో కల్తీ జరగలేదు కానీ పూర్తిగా నెయ్యి లేకుండా చేశారన్న విషయం పక్కన పెట్టేశారు. పంది కొవ్వు కలవలేదు అనేసి వీళ్ళు చెప్పారు. అదొక్కటి పట్టుకునేసి మాకు క్షమాపణ చెప్పండి, భక్తుల క్షమాపణ చెప్పండి అంటున్నారు. ఎవరండి అక్కడ ఉండే? సుప్రీంకోర్టు పెట్టిన సిట్లోనే కదా ఉండేది. పంది కొవ్వు కలవలేదు నిజమే, 10% బిలో వస్తే పంది కొవ్వు ఉన్నా అది చూపించదు అనే విషయం కూడా చెప్పారు. అది పక్కన పెట్టేశారు. కానీ పూర్తిగా నెయ్యి అనే పదం లేకుండా వివిధ రసాయనాలతో తయారు చేసిన ఒక కల్తీ లాంటి నెయ్యి కాని నెయ్యి పేరు పెట్టుకొని దానితో లడ్డూలు తయారు చేశారనేది, దాని ద్వారా డబ్బులు సంపాదించుకున్నారనే విషయం సిట్లో చెప్పారు. అదెందుకు పట్టించుకోరు మీరు? నేను అదే చెప్తున్నా, మీరు దయచేసి బయటకు వచ్చి క్లియర్ గా న్యూస్ పేపర్లు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి పెట్టిన సాక్షి మీడియాను ఫాలో అవ్వండి, మీ ఇష్టం. కానీ బయట పత్రికలకి ఎవరికి, మాకు ఆ పత్రిక సంబంధం లేదు కాబట్టి నేషనల్ మీడియా కూడా చెప్తూనే ఉంది. నేషనల్ మీడియాలో కూడా రిపబ్లిక్ టీవీలో మీరు చూశారు మొన్న, అర్నబ్ గోస్వామి ఎవరిని అడిగాడండి? రహీం గారు, జగన్మోహన్ రెడ్డి షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, షుడ్ సే సారీ, షుడ్ ఆన్సర్ అనేసి ఎవరిని అడిగింది? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు.
భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయకులు. వెంకటేశ్వర రెడ్డి గారు మా వెంకటేశ్వర స్వామిని మేము ఎంతో ఇది చేస్తున్నాం, తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఆయన క్షమించడు, ఆ వెంకన్న స్వామి క్షమించడు, ఇప్పుడైనా కళ్ళు తెరవండి అంటే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా చెప్పారా? పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతో సతీ సమేతంగా వెళ్తారే అదో ఆనవాయితీ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. మీరు ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తారు ఇక్కడికి. ఇది ఏదైతే మీరు ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామండి, తప్పు జరిగితే తప్పు జరిగింది, లేదంటే లేదు. ఆ దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడరు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కొత్తగా వచ్చింది మేము కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుయాయులు. వాళ్ళకి 10 మాత్రమే తెలుసు. ఆయనకి తెలిసిందల్లా కనీసం ఒక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలన్నా, లోకేష్ గారిని విమర్శించాలన్నా, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా ఒక ముందర స్క్రిప్ట్ పెట్టుకొని ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవలేని ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి చెప్తే మేము వినాల్సి వస్తుంది. అందుకే ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. సిట్ చూసుకుంటుంది. సిట్ క్లియర్ గా చెప్పింది ఆల్రెడీ, తప్పు జరిగింది, నెయ్యి కలిపారు, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే మండలిలో క్వశ్చన్ చేస్తున్నారంటారు. ఇవాళ పటాలు పట్టుకొని, వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకొని మండలిలో వచ్చారు, చెప్పులు వేసుకొని వచ్చారండి. మళ్ళీ బయటకు వచ్చి మేము వేసుకొని ఉన్నవి ప్రూవ్ చేస్తే మేము రాజీనామాలు చేస్తామని మాధవరావు గారు అంటారు, వైసీపీ ఎమ్మెల్సీ. అక్కడ క్లియర్ గా వీడియోలు ఉన్నాయి. అయినా ఎంత నిస్సిగ్గుగా చెప్తారు. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం, వీడియోలు ఉంటాయిగా. అంత బయటకు వచ్చినా కూడా లేదు మేము చేయలేదంటే ఏమంటాం? మూర్ఖులకి ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్పలేని స్థితికి వచ్చాం. పదే అదే మాట చెప్తే, పదే 100 సార్లు అబద్ధం చెప్తే నిజాలు అయిపోతుంది అన్నట్టు గత 5 ఏళ్లలో ఎలక్షన్ కి ముందు చూశారు, ప్రజలు నమ్మారు, గెలిపించారు 151కి. తర్వాత ఆయన తీరేంటో తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారని తెలిసే 151 నుంచి 100 కాదు, ఏకంగా 11కి దించారు. అర్థమైంది. ఒక హామీ, ఒక్కటే ఛాన్స్ అన్నారు. ఆ ఒక్క ఛాన్స్ కి ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోగలిగాడు. ప్రతి ఒక్క దాంట్లో కల్తీ చేసి చూపించారు, ప్రతి ఒక్క విషయంలో. ఇప్పటికీ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఇప్పటికీ మీరు హెరిటేజ్ పేరు తీసుకొచ్చారు. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ హెరిటేజ్ నెయ్యి కలిపారు, ఆ కంపెనీతో సంబంధాలు డిస్కస్ చేద్దాం. కాదు, ఈ ఒక్క పాయింట్ ఉంది. హెరిటేజ్ నెయ్యి కలిపింది అనేసి బొత్స గారు తీసుకొచ్చింది. ఏ ప్యాకెట్ చూపించారు? రహీం గారు ఏం ప్యాకెట్ చూపించారు? చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చారు. కనీసం అంటే ఏమన్నా తెలివి ఉందా వాళ్ళకి? బొత్స గారి వెనకాల అంతమంది ఉన్నారు, ఒక్కరైనా చెప్పలేకపోయారా? సార్ ఇది చీజ్ ప్యాకెట్, నెయ్యి ఇలా ఉండదు అని ఒక్కరైనా చెప్పలేకపోయారా? ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎంత ధైర్యంగా వచ్చి అబద్ధాలు చెప్తారండి? ప్రజలు పదే నమ్మరండి. అయిపోయింది. మీరు ఎన్ని చెప్పినా వినడానికి ఇది లేదు. కానీ ఇదే వైసీపీ నాయకులు పదే అడ్డుపడి అదే పనిగా ఇదే మాట తీసుకొచ్చి అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలకు తెలియకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్పితే, అరే మన పిల్లలే, మన రాష్ట్రం బాగుంటే మనకే కదా అనే ఉద్దేశం ఏ కోశానా లేదు. నేను లేను అధికారంలో అంటే ఎవరు ఉండకూడదు, ఏ ప్రజలు కూడా సుఖంగా ఉండకూడదు. ఇది వాళ్ళ పాలసీ అండి. గారు, ఇక్కడ భక్తులు కూడా బాధపడుతుంది, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటుంది. ప్రధానంగా ఏంటంటే మొదటి నుంచి సరే లడ్డులో పంది కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది చెప్పడానికే జుగుప్సాకరమైన పదాలు వాడినప్పుడే చాలా మంది